అనగనగా ఒక ఊరిలో వీరయ్య అనే ఒక రైతు ఉండేవాడు. వీరయ్య చాలా నిజాయితీగా ఉంటూ ఉన్నదానితో సంతృప్తి పడుతూ సంతోషంగా ఉండేవాడు. వీరయ్యకు ఒక చెరుకు తోట కూడా ఉంది. అది మునుపటి కంటే చాలా ఏపుగా పెరిగింది. దానికి వీరయ్య చెరుకు తోటను చూసి ఆనందిస్తూ, ధన్యవాదాలు దేవుడా, ధన్యవాదాలు, నా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చావు అని చెరుకును 2-3 రోజుల్లో అమ్ముదామని నిశ్చయించుకున్నాడు. వీరయ్య ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం పొలానికి బయలుదేరాడు. ఇలా పొలం దగ్గరికి వెళ్లిన వీరయ్య చెరుకులో కొంత భాగం తగ్గినట్టు గమనించాడు. దానికి వీరయ్య, ఏమైందబ్బా, నిన్న బాగానే ఉంది కదా, సరే రేపు వచ్చి చూద్దాం అని అనుకుని మళ్ళీ మరుసటి రోజు ఉదయం పయనమై వెళ్లి చూడగా చెరుకులో మరింత తగ్గింది. దానికి వీరయ్య, ఏదో జరుగుతుంది, ఎప్పుడూ ఇలా లేదే, సరే ఈ రాత్రి ఇక్కడ మాటు వేసి దొంగను ఎలాగైనా కనిపెట్టాలి అని అనుకుంటూ ఆ రాత్రి అక్కడే మాటు వేసి ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో ఆకాశం నుండి ఐరావతం లాంటి ఒక తెల్ల ఏనుగు వచ్చి ఆ చెరుకు తోటలోకి వెళ్లి కొంత చెరుకుని తిని మళ్లీ తిరిగి వెళ్లిపోయింది. ఆ వింతను చూసిన వీరయ్య ఆశ్చర్యపోయి, ఏంటి వింత, తెల్ల ఏనుగు రావడమేంటి, చెరుకును తినడమేంటి, అసలు ఈ మాయేంటి, ఇది కళా నిజమా, విచిత్రంగా ఉందే అని అనుకుని అసలు దీని వెనుక ఉన్న మర్మమేమిటి ఆ హఠాపరిణామం నుండి తేరుకుని మరుసటి రోజు రాత్రి కూడా తన పొలంలో మాటు వేసి ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ అదే వెలుగు, అదే ఏనుగు మళ్ళీ నేలపైకి వచ్చి చెరుకుని తిని బయలుదేరే లోపు వీరయ్య ధైర్యం తెచ్చుకొని ఏనుగు దగ్గరికి రాగా అది అంతలో తిరిగి పయనమయ్యింది. దానికి వీరయ్యకు ఏమీ పాలుపోగా అలా ఎగురుతున్న ఏనుగుతోక పట్టుకుని దాని వెంట ఎగురుకుంటూ వెళ్లాడు. అలా ఏనుగుతో పాటు ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఒక అద్భుత లోకం చేరాడు. ఆ లోకం చేరగానే వీరయ్య మిక్కిలి ఆనందపడి అక్కడి వాతావరణం, పరిసరాలు చూసి, అరే ఏముందే ఈ లోకం, ఎంత హాయిగా చల్లగా ఉంది, పక్షుల కిలకిలలు, సెలయేళ్లు గలగల, ఆహా ఏమి అద్భుతం, అమోఘం అని అనుకుంటూ ఆ ప్రాంతమంతా చూసి తరిస్తున్నాడు. ఇలా చూస్తున్న వీరయ్యను అక్కడ ఉన్న ఒక మామిడి చెట్టు ఆకర్షించింది. దానికి కాయలు కూడా ఉన్నాయి. వెంటనే వీరయ్య అక్కడకు వెళ్లి చూడగా దానికున్నవి మామూలు మామిడి పళ్ళు కావు, బంగారు మామిడి పళ్ళు. వాటిని